ఏపీలో ఎన్డీఏ పక్ష నేతగా చంద్రబాబు ఎన్నికయ్యారు. అమరావతిలో జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో దీనిపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు కూటమి ఎమ్మెల్యేలు. రాష్ట్ర ప్రగతి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నష్టపోయారు, ఇబ్బందులు పడ్డారు, మన మీద హోప్ పెట్టుకున్నారు. తిరిగి నేను ఒక్కడినే చేసే కార్యక్రమం కాదు. అందరం సమిష్టిగా మళ్లీ ప్రజలకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ను కలిసి విన్నవించారు కూటమి నేతలు. బుధవారం అధిరతుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు చంద్రబాబు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. కూటమి ప్రభుత్వంలో కేబినెట్ కూర్పు ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. కుల ఈక్వేషన్స్ పనిచేస్తే ఏ సామాజిక వర్గానికి ఎన్ని కేబినెట్ పోస్టులు వస్తాయన్నది ఆసక్తి రేపుతోంది. సీనియారిటీ ప్రకారం లెక్కలు వేసి మంత్రి పదవుల పంపకం జరిగితే ఏ పార్టీకి ఎన్ని దక్కుతాయి అన్నది కీలకంగా మారింది. అన్ని ప్రాంతాలకు కేబినెట్ లో సముచిత స్థానం కల్పించేలా కూర్పు జరిగితే ఎవరెవరికి ఛాన్స్ ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. కూటమిలో పార్టీలు సాధించిన సీట్ల ప్రకారం కేబినెట్ బెర్తులు ఖరారవుతాయా అనేది కూడా ప్రధానాంశమే అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కోటాలో ఏ పార్టీకి ఛాన్స్ దక్కనుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర కేబినెట్ లో చేరలేదు కాబట్టి రాష్ట్ర మంత్రివర్గంలో జనసేనకు ప్రయారిటీ ఉంటుందా, బీజేపీలో ఎవరిని పదవి వరిస్తుంది అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఆశావహుల లిస్టు మాత్రం చాంతాడంత ప్రచారంలో ఉండడం విశేషం.